రైట్ మళ్ళీ వస్తారండి మొత్తం చిన్నప్పరెడ్డి గారు ఉన్నారు వైసీపీ నాయకులు అదేవిధంగా మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్ చిన్నప్పరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో రెండు కీలకమైన అంశాలండి. బెజవాడ రాజకీయం, నమస్కారం. బెజవాడ వరద రాజకీయం, అదేవిధంగా రిటర్నింగ్ వాళ్ళు కట్టింది మేమే అంటూ ఎవరి కాల్ క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. సో దానికి అసలు అంకురార్పణ వేసింది ఎవరు అనేది ఈ ఆల్రెడీ డిస్కషన్లో ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడారు. సో ఏం చెప్తారు చిన్నప్పరెడ్డి గారు? సార్, ఈ రోజు జరిగినటువంటి విపత్తు మ్యాన్ మేడెడ్ విపత్తు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది హెడగలేరుకు సంబంధించి రాత్రి 11:30కి గేట్లు ఓపెన్ చేసేటప్పుడు ప్రజలని అప్రమత్తం చేసి అందరినీ కూడా అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేయాలి. అలాగే 28వ తారీఖే వాతావరణ శాఖ హెచ్చరించింది పెద్ద విపత్తు రాబోతుంది అని చెప్పేసి. ఏ మాత్రం కూడా విజయవాడ మీద కూటమి ప్రభుత్వం పగబట్టి కావాలని ఇది జరిగితే తప్పితే విజయవాడ ప్రజలకి బుద్ధి రాదు అనుకున్నారో మరి ఏమనుకున్నారో మాకు తెలీదు. విజయవాడ ప్రజలు ఈ రోజు 50 లక్షల మందిని కాపాడలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం 5.5 కోట్ల మందిని ఏం కాపాడుతుంది, ఏం చేస్తుంది? ఎక్కడ రోజు మీరు ప్రతిరోజు కూడా ప్రైమ్ 9 టీవీ వాళ్ళు ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారి ముచ్చట లేనిది మాట్లాడలేనటువంటి ఛానల్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అనేటటువంటి ఒక క్వశ్చన్ ని ఎందుకు వెయ్యలేకపోయిందో ఒక్క నిమిషం సార్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఎట్టున్నారో, మున్సిపల్ శాఖ మంత్రి ఎట్టున్నారో, హోమ్ మినిస్టర్ ఎట్టున్నారో, విపత్తుల శాఖ ఏం చేస్తుందో, ఏంటి ఎంత పగబట్టాల్సిన అవసరం ఏంది? మీకు ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, అన్ని మీకు ఇచ్చారు. ప్రజల మీద మీరు పగబట్టాల్సిన అవసరం లే. కానీ ఈ రోజు బుడమనేరు నుంచి వచ్చిన ఈ నీళ్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. బుడమనేరు నుంచి వచ్చిన 2013 బీజేపీ వాళ్ళు చెప్పినట్టు చట్టాలు మాత్రం బీజేపీ వాళ్ళు బాగా తీసుకొచ్చి అన్ని సాక్ష్యాలు మాత్రం చూపిస్తారు. మంచిదే. ఆ రోజు 2010 2009లోనో 10లోనో ఎప్పుడో ఇచ్చారనుకోండి. కేంద్రం ఏం చేస్తుంది? రాష్ట్రం పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో జరిగేటటువంటి అరాచకాలన్నిటినీ లేకపోతే వదిలేస్తారా? జరగబోయే విపత్తుని వదిలేస్తారా? కేంద్రం 2011 నుంచి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, రిటర్నింగ్ వాళ్ళు ఎందుకు కట్టలేదు? రిటర్నింగ్ వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రావటం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ ప్రణాళిక వల్ల కదా ఇవాళ సగం విపత్తు ఆగింది. అంటే రిటర్నింగ్ వాళ్ళు అసలు అంకురార్పణ చేసింది ఎవరు? ఐడియాలజీ దాని మీద చర్చ పెట్టింది, అసెంబ్లీలో పాస్ చేయించింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారా? సార్, ఆలోచన రాగానే వ్యవహారం అయిపోదు సార్. దానికి తగినటువంటి పనిని 2014 నుంచి 2019కి ఆ యొక్క జీవోని అనుసరించి ఎందుకు పనిచేయలేదు? చిత్తశుద్ధి ఉండాలి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ వాళ్ళ మీద హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా పని పూర్తి చేశారు కాబట్టి ఈ రోజు ఆ సౌత్ లో ఉన్నటువంటి ఆ విజయవాడకి సంబంధించి వాళ్ళందరూ కూడా బ్రతికి బయటపడ్డారు. ఇవాళ మొగలరాజపురంలో సార్ కొండ చర్యలు ఇరగబడి 5గురు చనిపోతే ఎక్కడ సార్? ఫారెస్ట్ మినిస్టర్ ఎక్కడ? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదా? వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి కూడా అంటే ఏం చేయట్లేదా సార్? అక్కడ మీకు కేంద్రం విమానాలు పంపించిందంట, హెలికాప్టర్లు పంపించిందంట, కేంద్రం అంతా కూడా ఆదుకుంటుందంట. ఏందా పులిహార పొట్లు ఇయ్యలేనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. పులిహార ప్యాకెట్లు ఒక్క ప్యాకెట్ 14 మంది తినమని ఇచ్చిపోయారట. ఇందాక టీవీలలో చెప్తా ఉన్నారు. ఇంతకన్నా ఘోరం ఉందా సార్? ఒక్క ప్రశ్న అడగనా చిన్నప్పరెడ్డి గారు, మీ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జీలు 3 నియోజకవర్గాల్లో అక్కడే ఉన్నారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన వచ్చి అందరిని పరామర్శిస్తున్నారు కానీ ఆయన చేతితోటి ఒక్క పులిహార ప్యాకెట్ ఎవరికైనా ఇచ్చాడా కనీసం తెచ్చి? చేతితోటి పులిహార ప్యాకెట్లు ఇవ్వటం కాదు, వేల మందికి అక్కడ పులిహార ప్యాకెట్లు కాదు భోజనాలు ఏర్పాటు చేసి విజయవాడలో సగం కాపాడుతా ఉన్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సగం మందికి మా వాలంటీర్ వ్యవస్థను కనుక చంద్రబాబు నాయుడు గారు రన్నింగ్ వాడుకున్నట్టయితే ఈ రోజు ఈ అపవాదు వచ్చి ఉండేది కాదు.
వాలంటీర్ వ్యవస్థని తీసేయటం వల్ల కూడా సగం విపత్తు నెత్తి మీద పడింది ఇవాళ. సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాలను వాడుకొని వాటి ద్వారా విపత్తుల ద్వారా కాపాడుకోవచ్చు కదా ప్రజల్ని. ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడటం కోసం ఈ ఎడమనేరుడు గేట్లు ఎత్తేసి లక్షల మంది అన్యాయం అయిపోయి 3 లక్షల మంది ఇలా రోడ్డును పడటానికి ఒక్క మనిషి యొక్క ఇంటిని కాపాడటం కోసం 3 లక్షల కుటుంబాలని రోడ్డు మీద వేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలో ఏం చేయాలో ఏ మాత్రం కూడా అర్థం కావట్లా. ఈ రోజు హెలికాప్టర్లు రెడీ చేస్తున్నాం, డ్రోన్లు చేస్తున్నాం, టెక్నాలజీ వాడుతున్నాం. టెక్నాలజీ ఎప్పుడు సార్ వాడాల్సింది? ముందు వాడాల్సినటువంటి టెక్నాలజీని తర్వాత వాడితే ఉపయోగం ఏముంది? అవన్నీ కూడా పేపర్లో రాపించుకోవడం ఫోటో షూట్లు కా సార్? కాలువలమ్మడి తిరిగేది ఫోటో షూట్లుగా. ఈ రోజు సార్ ఒక్క మనిషిని ఎక్కించడానికి 1500 రూపాయలు తీసుకుంటున్నారండి మీరు పెట్టిన బోట్లు. ఎక్కడ మీ పర్యవేక్షణ? ఎక్కడ ఒక్క మనిషిని ఎక్కించడానికి 10? తినటానికి తిండి లేక 2 రోజుల నుంచి పాలు లేక మంచినీళ్ళు తాగడానికి లేక అవస్థలు పడతా ఉంటే ప్రజలు 1500 ఇస్తే తప్పితే ఎక్కించుకోనంటే ప్రాణం కోసం. చిన్నరెడ్డి గారు అక్కడక్కడ మీరు చెప్పిన సంఘటనలు జరిగాయి, దాన్ని మళ్ళీ అధికారులు పర్యవేక్షించే పనిలో ఉన్నట్టున్నారు. రైట్. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడైనా చూసామా? ఇట్లాంటి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, పాల ప్యాకెట్లు అందుబాటులో, మెడిసిన్ సార్ ఇప్పుడు మెడిసిన్ లేక రకరకాల ఇబ్బందులు సార్, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న విజయవాడ వాసుల్ని ఆదుకోండి బాబో, విజయవాడ ప్రజలను ఆదుకోండి అని చెప్పేసి దండం పెట్టి మొత్తుకుంటా ఉన్నాం. ఇది క్రెడిట్ అంతా కూడా తెలుగుదేశం కూటమే తీసుకోండి, మీరే మంచి చేయండి, మీరే క్రెడిట్ తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ తోటి సంబంధం లేదు, ప్రజలకు మంచి మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతో శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. శాంతి ప్రసాద్ గారు మీ వాయిస్